73వ కీర్తన అలాగే 25వ వచనము మనము చదువుకుందాం. 70 అలాగే 3వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. చదువు ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవ, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడా, ప్రభువా, మరోసారి పోయిన ఆదివారం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాపాడి రక్షించి పోషించి సంరక్షించి నాయన నీ సన్నిధానంలో సమకూర్చిన విధానం బట్టి స్తోత్రం. అనుకూలంగా కొందరున్నాయా వాతావరణం, మంచి వాతావరణం ఇచ్చిన దేవానికి స్తోత్రం. ప్రభువా, ఇవి నాయన నీ శివరత్నం ప్రోక్షించి అయ్యా మేము ఏ విషయమో తెలుసుకోవాలో, ఏ విషయం నేర్చుకోవాలో ప్రభువా ఆ విషయాన్ని నేర్పించమని, బోధించమని, దాసును అభిషేకించమని, వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించమని నీ పొందన ఆలోచన స్తోత్రం చెల్లిస్తూ దేశనామను ప్రార్థించి శుద్ధించి విడిపించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, మరి ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే ఆసాబు భక్తుడు రాశాడు. ఎవరు రాశారు చెప్పండి? ఆసాబు భక్తుడు. అలాగే ఆసాబు గురించి దినవృత్తాంతం గ్రంథంలో ఆయన గురించి మన సమయం కాదు, జస్ట్ మీకు అవగాహన కొరకు నేను చెప్తాను. ఆసాబు ఎవరంటే దావీదు రాజు ఉన్నప్పుడు దేవుని మందిరంలో వాయిద్యను వాయించే వాడు, అలాగే వాయిద్యను వాయించే వారందరి మీద ఆయన అధికారిగా, అలాగే ఆయనకు దావీదు భక్తుడు, దావీదు రాజు అలాగే నియమించాడు. కనుక వాయిద్యాలు వాయిస్తూ దేవుని భక్తి, యథార్థత, నీతి, పరిశుద్ధత కలిగి జీవిస్తున్న ఆసాబు భక్తుడు రాసిన ఈ కీర్తన అన్నమాట. కనుక మనం ఆసాబు గురించి మొదటి దినవృత్తాంతము 15 అలాగే 16వ అధ్యాయంలో ఆయన గురించి కొంచెం మనకు అవగాహన ఉంటుంది. కనుక 16వ అధ్యాయం చదువుతాం. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ 2 అధ్యాయాలు ఇతరులు చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతము 16వ అధ్యాయము అలాగే 5వ వచనం 4, 5, 6 చదువుకున్నాం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. ఆసాపు ఎవరు చెప్పండి? అధిపతి. అంటే చాలామంది వాయిద్యము మందిరము ఆరాధించే వారందరిలో, శుద్ధించే వారందరిలో అందరికన్నా హెడ్ టీం లీడర్ ఎవరంటే ఆసాపు అన్నమాట. అలాగే 5వ వచనంలో జకర్యా అతని తర్వాత వాడు, కొంతమంది పేరు చెప్పారు కనుక 7వ వచనం, ఆ దినమందు యెహోవాను శుద్ధి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించాడు. ఆసాపుకు దేవుని వాయిద్య విషయంలో కానీ పాడే విషయంలో కానీ అంతా కూడా ఆసాపు అది బంధువులకు అప్పగించాడు. ఆ కుటుంబానికి దేవుడు గొప్ప వాయిద్యాన్ని వాయించేవరము, పాటలు రాసేవరము, పాటలు పాడేవరము ఈ ఆసాపుకు ఉంది. హల్లెలూయా. ఆసాపు వాయిద్యాలు వాయిస్తాడు, పాట పాడతాడు, పాట రాస్తాడు. ఆయన చరిత్ర అది. హల్లెలూయా. కనుక ఆయన ఎక్కువ మనం తెలుసుకుంటే సరిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. కనుక ఇప్పుడు ఆసాపు భక్తుడు ఈ కీర్తనలో అంటున్నా, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఎవరున్నారు? అలాగే నువ్వు నాకు ఉండగా లోకములోనిది ఏది నాకు అక్కడ. ఆ మాట బైబిల్ ఎందుకు రాయించాడంటే ఆసాపు వలె మనం ఉండాలి, ఆసాపు లాంటి జీవితం మనం ఉండాలని ఆసాపు గురించి దేవుడు రాయించాడు. దేవుడు ఏదైనా మనకు ఒక సంగతులను నేర్పించాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా మనం నేర్పిస్తారు, ఉపమానము ద్వారా నేర్పిస్తారు, సాదృశ్యం ద్వారా నేర్పిస్తారు. కొంతమంది మాదిరికరమైన భక్తుల ద్వారా మనకు దేవుడు కొన్ని సంగతులను నేర్పిస్తాడని రాయించడానికి. హల్లెలూయా. కనుక ఆసాపు భక్తుని యొక్క ఆలోచన అనేది అలాగే సడన్గా లోకం వైపు వెళ్ళింది. సడన్గా ఇప్పుడు లోకంలో ఉన్న నాకు ఏది అక్కర లేదు అనే మాట ఆయన ఎందువల్ల చెప్పగలుగుతున్నా అంటే దేవుని యందు మంచి భక్తి, విశ్వాసం, పరిశుద్ధత, పవిత్రత కలిగిన ఆయన సడన్గా ఆయన మనసు లోకం వైపు వెళ్ళింది. ఎక్కడ వెళ్ళింది చెప్పండి? లోకం వైపు వెళ్ళింది. 73వ కీర్తనలో చూడండి,
అని ఈ చదువుకున్న మూలవాక్యం మనకు అర్థం కావాలంటే ఏ సందర్భంలో ఏ సిచ్యుయేషన్లో ఆయన ఆ మాటలు పలుకుతున్నాడో మనకు అర్థం కావాలంటే 73వ కీర్తనలో మంచి యథార్థవంతుడు భక్తిపరుడు నేను ఎల్లప్పుడూ శుద్ధించి దేవుని మందిరంలో ఉండేవాడు. కానీ సడన్గా ఆయనకు ఈ లోకం వైపు ఆయనకు ఒక ఆలోచన అనేది దృష్టి అనేది పోయిందంట. ఆ 3వ వచనంలో చూడండి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనులు అనేవారు దేవుడు అంటే భయపడిన వారు, దేవుడు నమ్మని వారు, పాపం చేస్తూ ఆనందించేవారు. ఈ లోకం వైపు ఆయన చూస్తే, అలాగే గర్వించే వారిని బట్టి చూస్తే మత్సరం అంటే చెడ్డ కళ్ళు, చెడు దృష్టి. ఒక్కొక్క సందర్భం ఒక అర్థం వస్తుంది. అంటే వాళ్ళలాగా నేను కూడా ఉండాలనుకున్నాను అనమాట. నేను కూడా దేవుడికి అంత భక్తి చేసి ఈ పాటలు పాడి ఆరాధన చేసి అంత పరిశుద్ధం బతకడం ఎందుకు? లోకంతో పాపం చాలామంది గర్వంగా ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు. దేవుడు అంటే వాళ్ళు నమ్మరు, కానీ చాలా క్షేమంగా ఉన్నారు. నాకంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచి ఆరోగ్యం ఉంది, మంచి ధనం ఉంది, డబ్బు ఉంది వాళ్ళకు. నేను కూడా వాళ్ళలాగా దేవుని విడిచిపడి బతికితే బాగుండు అని మనసులో అనుకున్నాడంటే. ఇంకేమనుకున్నాడంటే 4వ వచనం చూడండి, మరణమందు వారికి యాతనలు లేవు. అంటే భక్తిహీనులకు ఏం లేవంటే, దేవుని నమ్మని వారికి, పాపం చేస్తూ జీవిస్తున్న వారికి ఏం లేవంటే యాతనలు. మంచి ఎలాంటి సమస్య లేకుండా జీవిస్తున్నారా? వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. గర్విష్ఠంగా బతుకుతున్న వారు, దేవునికి ప్రేమించిన వారు, అలా పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న వారికి అలాగే ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకు లేవు అని ఈయన చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఇంకేమన్నాడు ఆయన, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు అంటే వాళ్ళకు రోగాలు కానీ ఏం లేదు, మంచి ఆరోగ్యంగా బతుకుతున్నారు అని చెప్తున్న సాక్ష్యం. భక్తులను చూస్తే అసలు వాళ్ళే నాకు ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, దేవుని నమ్మకం నేనేం లాభము అని ఈయన మైండ్ అనేది అక్కడ డైవర్ట్ అయిపోయిందట. ఇంకేమంటాడు ఆయన వాళ్ళ గురించి? అయినా 6వ వచనం, వారు గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వాళ్ళు బలత్కారమును ధరించుకుందరు. గర్వం అనేది కంఠహారము వలె వాళ్ళకు ఉన్నది అంటే భయంకరమైన గర్వంతో వాళ్ళు జీవిస్తున్నారు. అంత అహంకారులు ఉన్నారు, బలత్కారము చేస్తారు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరుగలై ఉన్నవి, వారి హృదయాలోచన బయటికి కానవచ్చుచున్నది, ఎగతాళి చేయొచ్చు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడదు. ఇక్కడ చూడండి ఏమంటారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తిహీనులు ఎగతాళి చేస్తారు, బలత్కారం అంటే బలవంతము చేత వాళ్ళు జరుగు కీడును గురించి వారు మాట్లాడతారు, గర్వముగా మాట్లాడుతారు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను, వారి జనము వారి పక్షము చేరును, వారి జలపాలము సమృద్ధిగా చేరుదురు, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారందరూ. ఈ లోకంలో ఉన్న భక్తిహీనులు, దేవుడు అంటే భయం లేని వారు, పాపం చేస్తూ జీవిస్తున్న ఈ భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు. నాకేమో ఏదో సమస్య, నాకేమో అనారోగ్యం పాల్గొంటే వాళ్ళు భక్తిహీనులేమో దేవుని నమ్మని వారికి, పాపం చేసే వారికి మంచి ఆరోగ్యం ఉండదు. నాకేమో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, వాళ్ళేమో ఏ ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు. అలాగే నాకేమో శరీరానికి ఆరోగ్యాలు, వాళ్ళకేమో అనారోగ్యం, వాళ్ళకేమో మంచి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు దేవునికే తిరుగుతారు, గర్విష్ఠంగా మాట్లాడతారు, కీడు చేస్తారు, చెడుతనం చేస్తారు. అయినా కూడా చూడు వాళ్ళు చూస్తే ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, అంత గర్వంగా మాట్లాడినా సరే వాళ్ళకి ఏ కీడు లేదు, డబ్బుల సమస్య లేదు, ఆరోగ్య సమస్య లేదు, రోగాలు రావడం లేదు, ఇబ్బంది లేదు, ఇరుకులు లేదు, శ్రమ లేదు, ఏం లేదు. నాకేముండదు దేవుని నమ్ముకొని? ఎంత దేవుని సన్నిధిలో నేను అంత ప్రార్థన చేస్తున్నా, మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నా, పాటలు రాస్తున్నా, అంత భక్తి కలిగి దేవునిలో ఉండగా నాకు సమస్యలు, కష్టాలు, బాధలు, ఈ వేదనలు. కాబట్టి నాకంటే వాళ్ళ మంచి క్షేమంగా ఉన్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళలాగా జీవిస్తే అయిపోదు. నేను వాళ్ళలాగా హ్యాపీగా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా జీవితం జీవించేసి నేను కూడా దేవుడికి విడిచిపెట్టి వాళ్ళగా బతికితే బాగుందని ఈ ఆశాపు అనుకున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ఏమంటారు అంటే 11వ వచనంలో, మేము ఇంత గర్వంగా ఉన్నాం, పాపం చేస్తున్నాం, అంత కీడు చేస్తున్నాం, దేవుడు ఎట్లా తెలుసుకుంటాడయ్యా? ఆశాపు దేవుడికి ఏం తెలుసు? అసలు మహోన్నతునికి ఏమన్నా తెలివి ఉన్నదా అడుగుతున్నాడు. చూడండి ఎంత పెద్ద మాట. ఏమంటారు వాళ్ళు భక్తిహీనులు? ఏమన్నా చెప్పండి.
ఇప్పుడు చాలామంది మీరే ఓకే భక్తి 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 ప్రార్థన ప్రార్థన అంటారు. ఏం సంపాదించినావే నువ్వు? ఇల్లు చక్కగా లేదు, డబ్బులు చక్కగా లేదు నీకు, బా నొప్పి నొప్పి అంటావు అంటారు. అన్నా చెప్పండి, భక్తిలో దేవుడు అంటే భక్తి లేని అంటారు లేదు చెప్పండి. ఆశాపోతే ఇదే జరిగింది. నువ్వు అంత దేవుని నమ్ముకుని అంత పరిశుద్ధంగా బతికి ఏం లాభం ఆశాపో అనవసరంగా. మాకు చూడు, మా డబ్బులు చూడు, ఇంత ఆరోగ్యంగా ఉంది, మా దేవుడికి తెలివి ఉన్నదా నేను చూస్తున్నా, ఎంత పాపం చేస్తున్నాం, ఏమైనా డబ్బు తక్కువ అయిందా, మన దగ్గర ఏమైనా రోగం వచ్చినా అని భక్తిలో అంటున్నారు. లాస్ట్కి వచ్చి దేవునికి ఏమైనా తెలివి ఉందా? అంత పాపం చేసి ఆయన ఎట్లా తెలుసుకుంటాడంటే ఆయన తెలుసా అసలు అని. ఆ భక్తిహీనులు దేవునికే తెలివి లేదంటున్నారు. ఆయనకేం తెలుస్తుంది మేము పాపం చేసింది ఏం చేసి ఏం చూస్తున్నారు అంటున్నారు. అలాగే 12వ వచనం చూడండి, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. చూడండి ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే డబ్బు మీద డబ్బు బాగా సంపాదించి అభివృద్ధి చేసుకుంటారు. ఎవరు చూస్తున్నారు? ఇది ఆశాపు చూస్తున్నాం, వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్న ఆశాపు. అప్పుడు లాస్ట్కి వచ్చి ఇక ఈయనకేమనిపించిందంటే, నేనంత భక్తి చేసి అంత పరిశుద్ధంగా చేసి నేనంత ప్రార్థనలు పాడుతూ దేవుని సన్నిధిలో సేవ చేస్తుంటే నాకేమో ఆరోగ్యం సమస్యలు, దేవుని వ్యతిరేకంగా ఉన్న వారికి భక్తినులకేమో ఆరోగ్యంగా ఉండదు, నా దగ్గర ఆర్థిక సమస్యలు, వాళ్ళేమో ధనవృద్ధి వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు ఎప్పుడు ఇబ్బందులే, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ క్షేమమే. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా అంత గర్వంగా అహంకారంగా వాళ్ళు జీవిస్తున్నారు. బలత్కారం చేత కీడును వాళ్ళు జరిగిస్తున్నారు. కానీ నేనంత భయం భక్తి కలిగి ఇంత యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా బతికితే నాకేని క్షేమం లేదు, డబ్బులు సరిగా లేదు, అన్ని ఇబ్బందులు అన్ని ఇరికాటమే. కాబట్టి ఒక తీర్మానానికి వచ్చాడు మాట. ఏం చేశాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు చెప్పండి? ఆశాపు. ఏం నిర్ణయం తీసుకున్నాడు తెలుసు లాస్ట్కు? ఇప్పుడు ఏం చూశాడంటే ఆయన భక్తిహీనుల క్షేమం చూశాడన్నమాట. ఈయన భక్తిపరుడు. భక్తిహీనులు, లోకంలో ఉన్న భక్తిహీనులు అందరూ చూస్తే వాళ్ళే నాకని చాలా బెస్ట్గా ఆరోగ్య విషయంలో, డబ్బు విషయంలో, ఘనత విషయంలో, మహిమ విషయంలో వాళ్ళకి వాళ్ళ లెవెలే వేరున్నది. కాబట్టి నేను ఒక తీర్మానం చేశాడంట. 13వ వచనం చూడండి, నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఏం తీర్మానం చేసేది? నా హృదయము నేనంతా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి వేస్ట్. చూడు యాదగిరి తీర్మానం చూడే లేదు. నేను దేవుని నమ్ముకొని ఏం లాభం అండి? దేవుని నమ్ముకొని ఆరోగ్యం ఉండాలి, అది సమస్య లేకుండా ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి, కానీ డబ్బులు మంచిగా ఉండాలి. కానీ ఇప్పుడు డబ్బుల సమస్య, రోగాల సమస్య, ఈ సమస్య, ఆ సమస్య. మన పోనీ నేను లోకంలో ఉన్నానా? ఇప్పుడు ఎక్కడున్నా? దేవుని మందిరంలోనే ఆశాపు పాటలు పాడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, అంత సేవ చేస్తున్నాడు, హృదయమును శుద్ధి చేసుకొని ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు నేను అంత చేసి కూడా నాకంటే వాళ్ళే బెస్ట్, నేను కూడా వాళ్ళతో కలిసిపోతే అయిపోయారని ఒక తీర్మానం చేసుకున్నాడు. కానీ నేను హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థము, నా చేతులు కడుక్కొని నిర్మూలనై ఉండుట వ్యర్థము. చేతులున్న ప్రవర్తన అన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని ఉండడం కూడా వేస్ట్. హృదయం శుద్ధి చేసుకొని వేస్టే. నా ప్రవర్తన అంతా కూడా అది చేసే పని కూడా అలాగే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం కూడా అంత వ్యర్థము. నాకంటే ఈ భక్తిహీనులే చాలా క్షేమంగా ఉన్నారు. కాబట్టి నేను అంత పరిశుద్ధంగా బతికేం లాభము, పవిత్రంగా జీవించడం ఏం లాభము, అంత భక్తి చేయడం ఏం లాభము, దేవుని కొరకు ప్రయాసపడడం ఏంటిది, దేవుని సేవ చేయడం ఏంటిది, ఈ రాత్రి కొరకు కష్టపడడం ఏంటిది. కాబట్టి నేను కూడా వాళ్ళలాగానే కలిసిపోతా. కాబట్టి ఇన్ని రోజులు నేను అంత భక్తి చేసి అదంతా వేస్ట్ అయింది అని, నాకంటే వాళ్ళే వేస్ట్ ఉన్నారని చెప్పేసి నేను కూడా ఈ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం, హృదయం శుద్ధి చేసుకుని వ్యర్థము వేస్ట్ అనుకొని తీరమంతా కూడా ఆయనకు బాధ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది చూడాలి. ఏమంటాడు అక్కడ 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. దినమంతా ఏం కలుగుచున్నట? గట్టి చెప్పాలి. ఎందుకు బాధ చెప్పండి. బాధ ఎందుకు? నాకు భక్తిహీనుల క్షేమము చూడగా నాకు ఏం కలుగుతున్నది? బాధ కలుగుతుంది. ఇప్పుడైనా చాలామంది క్రైస్తవ విశ్వాసులు కూడా అట్లాగే అనుకుంటున్నారు. ఏమనుకుంటారు? ఏమయ్యా, నేనంతగా దేవునికి ప్రేమిస్తే, అంతగా నాకు దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు అంతా శుద్ధిస్తే, ప్రార్థిస్తే, ఈ నా కష్టాలు ఏంటిది, నొప్పిలు ఏంటిది, ఇబ్బంది ఏంటిది, బాధలు ఏంటిది? నాకంటే ఆ దేవుని నమ్మలు వాళ్ళు భక్తిహీనులు, గర్విష్ఠుడు, వ్యభిచారం చేస్తున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, ధనం ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు. దేవునికి తిడుతున్నారు వాళ్ళు, ఇంకా దేవుడు కూడా వాళ్ళని శిక్షించడం లేదు.
కాబట్టి నేను అంత శుద్ధి కలిగి ఉండటం, పవిత్రంగా ఉండడం వేస్ట్, కాబట్టి నేను కూడా లోకంలో కలిసిపోతానని భిక్షేపుడు. ఎవరు? ఆసాపు. ఇట్లాగే చాలామంది క్రైస్తవులు సరిగ్గా దేవుని ఉపదేశాలు అర్థం చేసుకోకుండా ఉన్నవారు చాలామంది లోకంలో కలిసిపోతున్నారు. కనుక పిల్లరా, చాలామంది ఇట్లాగే కలిసిపోతున్నారు. అందుకే ఆయన చెప్తున్న చూడండి, ఇక్కడ 2వ వచనం చూడండి, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అని చెప్తున్న సాక్ష్యం. నా అడుగులు జార సిద్ధమాయను, నా పాదము జారుట కొంచెం తప్పాను, కొంచెం తప్పిపోయాను. నేను ఇక లోకంలో మొత్తం, ఇక నేను ఈ లోకంలో కలిసిపోదాం అని భిక్షేపుడు. ఎవరు? ఆసాపు. ఈ లోకంలో మంచి పాపం చేసి గర్వంగా ఉండి అన్ని ఎంజాయ్మెంట్ చేసి లోకంలో కలిసిపోతే అయిపోతుంది. కాబట్టి నాకంటే ఈ దేవుణ్ణి నమ్మని భక్తిలో అంత క్షేమంగా ఉన్నారు, అంత హ్యాపీగా డబ్బు ధనం అంతా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా కలిసిపోతే బాగుందని అనుకున్నా, కానీ కొంచెం తప్పిపోయినట్టు. నేను ఏమంటాడు, కొంచెం దగ్గర నేను ఇక దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి అంత వేస్ట్ భక్తి అని అనుకొని లోకంలో కలిసిపోదామని భిక్ష అయిపోయాడు. కొంచెం నా పాదాలు తప్పింది, కొంచెం అయితే కనుక నేను మొత్తం లోకంలో కలిసిపోతాను, ఇక దేవుడు విడిచిపెడితే అనుకున్నాడు. కానీ దేవుడు దయగల దేవుడు అని. ఎవరు చెప్పండి? ఎవరెలా దయగల దేవుడు? ఎవరైతే దేవుని యందు భయము కలిగి తన హృదయం శుద్ధి కలిగి ఉంటారో, దేవుని భయం కలిగి పరిశుద్ధంగా జీవిస్తారో, వారి పట్ల దేవుడు దయ కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఎందుకంటే అప్పుడు ఈ దేవుని భయం కలిగిన వారు భక్తులు అప్పుడు కొన్ని ఆలోచన చేసిన కన్నా నాకు భయం కలిగిన హృదయం అయితే పవిత్రంగా ఉంది కదా అని ఆ ఆలోచన నుంచి తప్పించే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి వచనం అంటాడు, ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయనుడై ఉంటాడు. హల్లెలూయా. ఎవరైతే తన హృదయము శుద్ధి చేసుకొని ఉంటారో, పరిశుద్ధంగా ఉన్న హృదయము, వాళ్ళు కొన్నిసార్లు రాంగ్ ఆలోచన, రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, కానీ దేవుడు అక్కడ నడిపించాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఈయన హృదయం ఎలా ఉంది? హృదయము శుద్ధి కలిగి ఉంది ఆసాపు. కానీ భక్తిహీనుల క్షేమం చూడగానే లోకమున భక్తి లేని వారు, దేవుని నమ్మని వారి వైపు చూస్తే నాకంటే వాళ్ళే బెస్ట్ అనుకున్నారు. నేను లోకంలో కలిసిపోతే ఈ భక్తి ఎందుకు, పరిశుద్ధత ఎందుకు, ఆరాధన ఎందుకు, వాయిద్యాలు వాయించడం ఎందుకు, నేను కూడా ఈ దేవుని మందిరంలో సేవ చేసి పెట్టి లోకంలో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. కానీ కొంచెంలో లాస్ట్ మూమెంట్లో ఆయనకు దేవుడు తప్పించాడు. దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. ఆయనకి ఏం పుట్టించాడు? ఆసాపుకు ఆలోచన పుట్టించాడంట. ఏం ఆలోచన? 16వ వచనం చూడండి, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు. ఏం తెలుసుకోవాలని? ఒకటి తెలుసుకోవాలని ఆలోచన ఆయనకు కలిగిందంట. ఏ విషయంలో బాధపడుతున్న? దినమంతా నాకు బాధ కలుగుతున్నది. ఏం బాధ కలిగింది? నాకంటే దేవుడు నమ్మని వారే చాలా అన్ని విషయాలు వాళ్ళే. ఫస్ట్ నేను చాలా లాస్ట్లో ఉన్నాను, బాధపడ్డాడు ఆయన. 14వ వచనం. ఇప్పుడు ఏమి ఒక ఆలోచించినప్పుడు ఒక ఆలోచన దేవుడు పుట్టించాడు. ఏంటంటే ఈ భక్తిహీనులు అందరూ సుఖంగా గర్వంగా డబ్బులు సంపాదించు ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నారే ఈ భక్తిహీనులు. వారి యొక్క అంతం ఏంటిది? లాస్ట్ ఫైనల్ ఏంటిది వారి జీవితంలో? హృదయ శుద్ధి చేసుకుంటూ దేవుని భక్తి కలిగిన వారి యొక్క అంతం ఏమిటి? లాస్ట్ ధ్యానించి ఒకసారి చూద్దామని, తర్వాత లోకంలో కలిసిపోదామని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందంట, దీనిని తెలుసుకోవాలి. భక్తిహీనుల ఒక అంతం ఏంటిది? దేవుని భయం భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ శ్రమలు, గాయాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు అనుభవిస్తున్న వారి యొక్క అంతం ఏమిటో ఒక్కసారి తెలుసుకోవాలని ఆయనకు దేవుడు ఒక ఆలోచన పుట్టించాడట. అక్కడ చూడండి 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది. ఏ సంగతి? భక్తిహీనుల క్షేమము, భక్తుల ఒక సమస్యలు ఆయన పేరు చేసుకున్నప్పుడు అలాగే ఆయనకు బాధ కలుగుతున్నది. ఏం కలుగుతుందంటే, మనం ముందు వచ్చిన ఎంత బాధ? అది 14వ వచనంలో ఉన్నాడు, దినమంతయు నాకు బాధ కలుగుచున్నదంట. ఏం కలుగుతుందంట? ఎంత బాధ, ఎంత మీద డిప్రెషన్ వెళ్ళిపోయాడు. వాస్తవానికి చాలా కృంగిపోయాడు ఆయన, చాలా బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు ఆయన. నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్లోనే వచ్చాను.
నేనంత భక్తి కలిగి పైతర కలిగి స్వార్థ ప్రకటిస్తుంటే ఇదేం అప్పులు బాధ రావాలేసయ్య, ఏం ఇదేలా బాధ. ఎందుకంటే నేను రక్షణ ప్రారంభంలో నాకు భారం 2,00,000 అప్పుతోనే నేను బాప్తిసం పొందినప్పుడు నాకు ఏం స్టార్ట్ అయ్యి 2,00,000 అప్పు నాకు అన్నదమ్ములు పోసారు. మా అక్క కూడా ఉంది సాక్ష్యం. మా అక్క అప్పుడు 80,000 ఇప్పించారు వాళ్ళు. మా బావ మా 80,000 ఇస్తావా మీ అక్కకు ఇంటికి వెళ్ళగొట్టాడు. మా అక్క నిజమా కదా, ఆమెనే ఇంకా సాక్ష్యం వచ్చింది ఏమిస్తుంది. నేనే ఆడ పని చేస్తే 3,000 ఇస్తా అంటాడు, 4,000 ఇస్తా అంటాడు. నాకు 5,000తో ఇంట్రెస్ట్ రాదు. 80,000 ఎప్పుడు తెలుస్తుంది, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది ఇది సంపాదించి. నాకు ఇక తినడానికే సరిపోతుంది. ఇక్కడ ఎట్లా సంపాదిస్తాను, కొంచెం ఆమె ఏదో ఒక దేవుడు అద్భుతం చేస్తాను. నేను నా విశ్వాసమా దేవుని మీద. ఈ శ్రమలు ఎందుకు, ఇదేందుకు, అది ఎందుకు అని ఈ దేవుని నమ్ముకుని అంత కష్టం ఎందుకు అబ్బాయి అని బాధ వేదన. అసలు ఈ దేవుడు విడిచిపెడితే బాగుంటుందా అంటే అక్కడ పోతే మళ్ళీ ఇష్టం ఉంటుంది. ఎందుకు అక్కడ నుంచి మురికెళ్తా విడిచిపెట్టి వచ్చినావు కదా, మళ్ళీ అటు పోతే మళ్ళీ పోతే ఏది లేదు. కనుక పిల్లరా, అలాగే ఆసాపు జీవితంలో ఆసాపు అంత భక్తిపరుడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అని జీవిస్తున్నారు. కానీ భక్తి లేని వారు మాత్రం బాగా డబ్బులు క్షేమం అన్ని విషయాలు బాగున్నారు. అలాగే మీరు చూడండి, ఏసేపు ఏమో తప్పు చేశాడా? ఏసేపు పాపం నుంచి వెళ్ళిపోయాడు. తన అన్నదమ్ములని అనవసరంగా ద్వేషం పెట్టుకున్నాడు, అన్నదమ్ములని అమ్మేశారు. లాస్ట్కి వచ్చి ఏసేపును అలాగే వేరే దేశాన్ని అమ్మేసిన తర్వాత అక్కడ పోయినాక పోతీపురు భార్య పాపం చేయమంటే ఆయన చేయనమ్మని పారిపోతే ఉల్టా ఆమె మీద నేరం మోపి జైలు వేయించింది ఆయన. అసలు ఆయన తప్పు చేసిందా? ఎందుకని పారిపోయాడంటే ఆకాశం నుంచి నా దేవుడు చూస్తున్నాడు. భర్త చూడకపోవచ్చు కానీ ఆకాశం నుంచి ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అట్టి పాపంనే చేయడానికి వీల్లేదని ఏసేపు పారిపోతే జైల్లో వేయడు. దావీదు జీవితంలో చూడండి, అలాగే దావీదు కూడా దేవుని కొరకు రోషం కలిగి, గొలియాతుని కొరకు ఆయన దేవునామం దూషిస్తే తట్టుకోలేక దేవుని కొరకు మహారోషం కలిగి చిన్నవాడై ఉన్న దావీదు దేవుని ఆత్మతో నింపబడి రోషం కలిగి గొలియాతుని చంపాడు. చంపితే గొలియాతుని చంపిన తర్వాత అనవసరంగా దేశం ఎవరు పెట్టుకున్నారు ఆయన మీద? సౌలు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? చాలాసార్లు చంపాలి, ఇక తమ్ముడు ఇక. దాని తర్వాత అబ్షలోము దావీదు సింహాసనం దేవుడు రాజుగా నియమిస్తే ఆయన సింహాసనం ఉంచుకోవాలని అబ్షలోము తన కుమారుడు దావీదుని చంపాలని ధర్మిండు, సౌలు ధర్మిండు. అసలు దావీదు ఏం తప్పు చేసిండండి? ఇప్పుడు దావీదు రాజు వారిని పోరాటం చేసిండా? లేదు. దేవుడే ఆయనకు పిలిచి అభిషేకం రాజుగా చేసి ఆయన తప్పేమన్నా చెప్పి తప్పదు ఆయనదేమో. పోనీ సౌలు కానీ ఎవరు కానీ కీడు చేసినా హాని చేసినా చేయలేదు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు, దేవుని కొరకు రోషం కలిగిన వారు, దేవుని కొరకు ఎంత రిస్క్ని తీసుకుంటాడు ఆయన. మంచి ప్రార్థన పరుడు, యథార్థవంతుడు దావీదు. యేసేపు యథార్థవంతుడు. కానీ సమస్యలన్నీ ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు దావీదుకి శ్రమలు వస్తుంది. ఆ కీర్తనలన్నీ కూడా ఆయన అనుభవించిన శ్రమలలో ఉండే ఆ కీర్తనలు ఆయన రాశాడు. ఇప్పుడు ఏబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏబు గురించి ఎవరు సాక్ష్యం చెప్పాడు చెప్పండి? దేవుడే. ఆయన నీతిమంతుడు, అలాగే న్యాయవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, యథార్థవంతుడు ఆయన అని. అలాగే ఆయన ఏలాంటి చెడుతనం లేదని ఎవరు సాక్ష్యం చెప్పాడు? ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుడు ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు శ్రమలు ఎరుకొచ్చినాయి, శ్రమలు, రోగం ఎరుకొచ్చింది, పిల్లలు ఎవరు చనిపోయారు. ఇప్పుడు భక్తిహీనుల గురించి చూస్తే అందరూ క్షేమంగా ఉండరు. వాళ్ళ పిల్లలు చనిపోవడం లేదు, వాళ్ళ రోగం రావడం లేదు, హ్యాపీగా ఉన్నారు. మీరు బైబుల్ అంతా కూడా ప్రతి భక్తులందరి చరిత్ర చూస్తే ఇట్లాగే ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధంగా బతుకుతారో, ఎవరైతే దేవుని భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు ఎక్కువగా దేవుడితో సహవాసం చేస్తారో, దేవుడితో గడుపుతారో, ప్రార్థన చేస్తారో, వారికి ఇబ్బందులు ఎక్కువ, శ్రమలు ఎక్కువ, బాధలు ఎక్కువ, ఆర్థిక సమస్యలు ఎక్కువ, ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. లాస్ట్కు అపోస్తలుడైన పౌలు కూడా అంత మహాభక్తుడు, మాదిరి పురుషుడు, ఆయన శరీరంలో ఏం పెట్టిండో కూడా ముళ్ళు పెట్టాడు. మొత్తం హ్యాపీగా ఉంటే అయిపోయాయి కదా అని ముళ్ళు ఎందుకు మళ్ళా? మోషే కూడా అడుగడుగున చరిత్ర చూడండి, అంత మహాభక్తునికి, అంత ఓపిక కలిగిన, సాత్వికం కలిగిన భక్తుడు, నమ్మకస్తుడు ఆయన. అంత ప్రార్థనపరుడు, అంత వాక్యం, అంత దేవుని మనమ తెలిసిన ఎవరు లేరు ఆ కాలంలో. కానీ మోషకు ఎప్పుడు వ్యతిరేకతనే వచ్చినాయి. లాస్ట్ మన యేసు ప్రభు కూడా, మన ప్రభు కూడా ఏమొచ్చింది చెప్పండి? శ్రమలే, నిందలే, అవమానమే, అడుగున
మత్తయి సువార్త 4 సువార్తలలో మన ప్రభు గురించి ధ్యానిస్తే ఎక్కడ పోయినా కూడా ఆయనకు కౌంటర్ స్టార్ట్ అయింది. ఆయన బోధబోధేసి మేము వ్యభిచారం పుట్టినవారం కాదు ఇలాగంటారు. అతను వ్యభిచారానికి పుట్టినవాడు అని ఇంత అవమానం ఉంటుంది. దయ్యం పట్టినవాడు నాకు యేసయ్య ఎంత పెద్ద మాట, ఎంత గాయం ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది. కనుక బైబిల్ అంతా కూడా మనము ప్రారంభం నుంచి ముగింపు వరకు మనము యోహాను భక్తుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో చూసినా సరే భక్తులందరికీ ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక బాధలు, గాయాలు, అవమానము, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ వస్తూనే ఉన్నట్టుగా మనము లేఖనాలు చూస్తున్నాం. మరి ఈ సిచ్యుయేషన్లో మనము ఎలా ఉండాలా, ఏమి ఆలోచన చేయాలి, ఏది మనకు క్షేమవృద్ధి అంటే ఈ ఆసాపు ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. భక్తులందరికీ ఈ లోకంలో ఎంత నీతిగా పరిశుద్ధం బతికితే అలాగే నీకు శ్రమ రాదు, కష్టం రాదు అని ఈ చాలామంది దైవ సేవకులు, సెలబ్రిటీ సేవకులు అలా చెప్పి జనాలు పోగు చేసుకుంటారు. మెచ్చుకొని బోధ చేసి యేసు నమ్ముకుంటే మంచి నమ్ము, ఇంకా మంచి నమ్ముని కష్టమే రాదంట. నిన్నే చాలాసార్లు విన్నాను, నేను విశ్వాసం ఉన్నప్పుడు విన్నాను. చాలామంది సేవకులు అయ్యా నా కష్టాన్ని నిందలు ఎట్లా అంటే మంచి నమ్ము, మంచి ప్రార్థన, ఇంకేం చేస్తే ప్రార్థన చేసి 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 ఉపవాసం ఉండి అప్పుడు వారానికి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాడిని నేను. ఇంకా ఎంత ప్రార్థన చేయాలని కోపం వచ్చి లోపల, కానీ ఇక సేవకులు కదా చెప్పుకోండి, ఇక బయట ఊరికే ప్రార్థన చేయకుంటారు, ఊరికే ప్రార్థన చేయకుండా ఎంతకన్నా ప్రార్థన చేయాలి. కనుక పిల్లరా బైబిల్ మనకు ఏం సెలవిస్తుందంటే భక్తులకు తప్పకుండా ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు ఏమొస్తుంది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు, ఇవన్నీ వస్తాయి. ఎవరికి వస్తాయి? భక్తులకి, దేవునికి ఇష్టమైన వ్యక్తులకి వస్తాయి. దేవునికి మహిమ కలుగుతాయి. హల్లెలూయా. భక్తికి దేవుని ఇష్టం లేని వాళ్ళకు సుఖమే సుఖం వస్తుంది. ఏమొస్తుంది? వాళ్ళకి ఏ సమస్య ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు, ఏముండదు వాళ్ళకి. కానీ చచ్చిపోయిన తర్వాత ఏమైంది? మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం చెప్పండి? మనము క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము? ఏ సమస్య రాదని నమ్ముకున్నావా? ఏ రోగం రాదని నమ్ముకున్నావా? ఏ ఇబ్బంది రాదని నమ్ముకున్నావా? అందుకని బాప్తిసం ఇచ్చేటప్పుడు మనం ఒక తీర్మానం చేపిస్తాను. నేను ఏం తీర్మానము? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ధనవంతులైనా, బిధవులైనా, గుడిసె ఉన్నా లేదా బిల్లిగైనా, ఏది ఏమైనా సరే ప్రాణం పోయేంత వరకు నమ్మకంగానే ఉందివా అని మనం తీర్మానం చేపిస్తాం. అప్పుడు ఉండు అయ్యగారు, అప్పుడు ఉండు అంటారు. శ్రమ రాగానే ఇది ఎందుకు వస్తుందో ఏమో అయ్యగారు, ఏమో అసలు ఊరికే సమస్య అప్పుడేమో ఉల్టా మాట్లాడతారు, మర్చిపోతారు ఆ ప్రమాణం. ఆ భార్య భర్తలు కూడా ఆ పెళ్లి చేసేంత వరకే అది ఉంటుంది. ఇక తర్వాత బయటికి ఆ ప్రమాణం ముగించగానే మైండ్కి వెళ్ళి చేస్తాం. అల్లెలుగా ఎలా గుర్తు చేస్తారా? రోగమందును ఆరోగ్యమందును, నీ రోగం వచ్చినా, నీకు ఆరోగ్యం ఉన్నా, నీ కష్టం వచ్చినా, అప్పులున్నా ఏమో నీతో నేను అప్పులు చేస్తానని అదే తీర్మానం చేస్తాను. కానీ చిన్న చిన్న సమస్యలు రాగానే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అదే కానీ చాలా మర్చిపోతాం. మనుషులకి ఏమంటే మర్చిపోయేది అలాంటి ఒకటి ఉంటుంది. ఈ ఆదాం సంతానం ఒక రోగం ఏంటంటే మర్చిపోతారు. దేవుడు చెప్పింది మర్చిపోతారు, తీర్మానం మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసిన తిరుమలన్నీ వాక్యం చెప్పేట ప్రభావ ఇప్పుడు రోజు కంపల్సరీ నేను ప్రార్థన చేసా అని ఉద్యోగం ఉంటారు. మన రేపు మళ్ళీ డీల్ అయిపోతాం. మన తీర్మానాలు ఎన్నో మాటలు ఇస్తాము, ఎన్నో తీర్మానం చేస్తాము. కానీ ఆయన దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? దేవుడు నవ్వుకుంటాడు. అప్పుడు ఈ బలహీనులే చెప్తాడు కానీ చేయడు అంటే దేవుడు నవ్వుకుంటాడు. అని ప్రేమ గల దేవుడు అది ఇష్టపడ్డాడు. అదే కానీ ఆ తీర్మానం ఏదో ఒక రోజు నీకు సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలో, ఎలా నీకు దాన్ని స్థిరపరచాలో దేవుడు తెలుసు. దేవుడు చేస్తాడు తప్పకుండా. అల్లెలియా. కనుక పిల్లరా ఈ లోకము వైపు అందరూ మనం చూసినప్పుడు దేవుడు నమ్ముకొని వారే చాలా క్షేమంగా, హాయిగా, హ్యాపీగా ఉన్నట్టుగా మనం కనబడుతున్నాం. అల్లెలియా. కానీ దేవుడు నమ్ముకున్న భక్తులకు ఇక్కడికి పాఠం ఏంటంటే భక్తుల జీవితం అందరూ మనము బైబిల్లో యేసేపు కానీ, దావీదు కానీ, మోషే కానీ, అలాగే మనము కొత్త నిబంధనలో ఉన్న భక్తులైన అపోస్తలుల జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు, యేసేపు జీవితం ధ్యానించినప్పుడు ఆయన హృదయం ఎలా ఉంది చెప్పండి? ఆసాపు ఒక హృదయం ఎలా ఉంది? హృదయము పవిత్రంగా ఉంది, శుద్ధి కలిగి ఉన్నాడు. ఆయన చాలా పరిశుద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యందు భయము, భక్తి కలిగి తను తాను హృదయమును శుద్ధి చేసుకున్న వారు, పరిశుద్ధపరచుకున్న వారికి ఈ లోకంలో ఇబ్బందులు, సమస్యలు, బాధలు, గాయాలు వస్తాయి. ఎవరైతే
దేవునికి వ్యతిరేకంగా నడుస్తారో ఈ లోకంలో 4 రోజుల వరకు డబ్బులు ఉంటాయి, సుఖం ఉంటుంది, సమస్యలు ఉండవు, హాయిగా బతుకుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మినందుకు మనకు శ్రమలు వస్తున్నాయంటే మనం నేనంటే దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి అనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వుంటే దేవునికి ఇష్టడే కనుక అది సైతానికి ఇష్టం లేదు కనుక ఆ శ్రమలు సాతాను ద్వారా వస్తాయి, ఆటంకాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నాకంటే వాళ్ళే బాగా వేస్ట్ కదా అని ఆసాపుకు ఆలోచన వచ్చినప్పుడు ఆసాపు ఏం చేసినట్ట, భక్తిహీనుల ఒక అంతము ఏమిటో తెలుసుకోవాలని ఆయన 17వ వచనం చూడండి. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అనగా భక్తిహీనుల అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పరజేయుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. పైపైకి చూస్తే దేవుని నమ్మని వారే భక్తిహీనులే చాలా బాగున్నట్టుగానే కనబడుతున్నారు, కానీ దేవుడు ఎక్కడ ఉంచాడంటే వాళ్ళకు కాలు జారే చోటనే. అవతల ఏమున్నది, ఏదో పెద్ద ప్రమాదం దగ్గర ఉన్న పొంచి ఉన్నారు వాళ్ళు నాశనానికి దేవుడు అలాగే ఉంచాడు. వారు అంతం ఏంటి చెప్పండి, నాశనం. ఈ భక్తిహీనులందరూ కూడా దేవుడు అంటే భయం భక్తి లేని నామకథ క్రైస్తవులైనా లోకంలో ఉన్న ఈ భక్తిహీనులు అయినా సరే అందరు క్షేమంగా ఉండొచ్చు, నీకంటే వాళ్ళ డబ్బు ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, నీకంటే వాళ్ళు అన్ని విషయంలో ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. వారి వైపుని చూసి నువ్వు బాధపడద్దు. ఎందుకంటే 4 రోజులేది, ఎన్ని రోజులు, 4 రోజులు ఉంటుంది. వాళ్ళకు చనిపోయిన తర్వాత దగ్గర పోతుంది. ఇప్పుడు అగ్నిగుండంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి, 4 రోజులు, అది కూడా ఎక్కువ గ్యారంటీ లేదు. దయచేసి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అంతం ఏమిటంటే నాశనము. ఏ నాశనము? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవునికి దూషించేవారు, దేవుని విరోధంగా పాపం చేసేవారు, హృదయమును అపవిత్రపరచుకునే వారు, గర్విష్ఠులు, అహంకారులు, యేసు పేరు పెట్టుకొని గర్వంగా జీవించి పాపంలో ఉండే హృదయమును అపవిత్రం చేసుకునే నామకథ క్రైస్తవులందరికీ ఏముంది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. అలాగే 19వ అధ్యాయము చివరి భాగంలో ఈ అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడింది. అగ్నిగుండము ప్రాణముతోనే వేయబడింది. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే వారిని మోసపరిచిన అపవాది, ఈ భక్తులను మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమునకు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రి పగలు బాధింపబడదు. ప్రాణముతో యుగయుగాలు బాధింపబడతారు. మన 4 దినములు, కొద్ది దినములు ప్రభునామం కొరకు జీవించినందుకు శ్రమలు రావచ్చు, కానీ యుగయుగములు మనకు మహిమలోకంలో జీవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆసాపు 2 ఛాయిస్ ఉంది. ఈ లోకంలో ఉన్న అన్ని పాపాలు అనుభవించి నన్ను విడిచిపెట్టి లోకంలో ఉన్న అన్ని పాపాలు చేసి సుఖపడి ఘనతను మహిమను పొంది డబ్బులు సంపాదించి ధనవంతులకై సుఖ జీవితం జీవించి అలాగే యుగ నరకంలో పోవద్దా? లేకపోతే నిజమైన దేవుని నమ్ముకొని తాను పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించి 4 దినములు ప్రభునామం కొరకు, దేవుని కొరకు నిందలు, ఇబ్బందులు, కష్టాలు అనుభవించి యుగములు ప్రభుత్వం రాజ్యం చేయాలా? 2 ఆప్షన్ వచ్చినప్పుడు ఆయన లాస్ట్ మూమెంట్లో ఆయన ఆలోచన మారిపోయింది. అయ్యా తప్పు చేశాను అయ్యా, మారు మనసు పొంది. హల్లెలూయా. మారు మనసు పొందేప్పుడు అయ్యా ఆకాశమును నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు నాతో ఉండగా లోకములోనిది ఏది నాకు పోతున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడక మూలవాక్యంలో మనం ఏం సాక్ష్యం ఇస్తున్నాయినా 73వ కీర్తన 73వ కీర్తనలో అలా 24వ వచనం 25వ వచనం 25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని నేను విడిచిపెడతాను యేసయ్య. ఇంకో దేవుడు ఉన్నాడా నా కొరకు? ఆకాశం మంది ఇంకో దేవుడు ఉన్నాడా? లేదుగా. నువ్వు తప్ప నాకు ఎవరు లేదుగా. వేరే ఆప్షన్ లేదు. ఇంకో దేవుడు లేడు, సత్య దేవుడు ఇలాంటి దేవుడే, నేను పోలిన దేవుడే ఎవరు లేరు. నేను విడిచిపెట్టలేదు నేను ఇక అంటూ రెండోది ఏమన్నాడు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఇంత గొప్ప మాట, ఇంత గొప్ప ఉద్యోగం చూడండి ఇక్కడ. నీవు నాకుంటే చాలు, ఈ లోకంలో నాకు ఏది వద్దు. ఈ ధనం వద్దు, సుఖం వద్దు,
ఈ లోకంలో ఉన్న ఆస్తి నాకు వద్దు, అన్నికి నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మన పాట పాడతాగా, నువ్వు ఉంటే చాలేసయ్యా, దేవునికి మహిమ కలుగుగా. దేవుడు ఉంటే చాలు అనుకున్నటువంటి తల్లి. హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితంలో ఫస్ట్ మనకు దేవుడు ఉంటే చాలు. దేవుని దృష్టిలో ఎలా బతుకుతున్నామో అదే మనకు మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధానికి మనం దూరం అయిపోయి, హృదయం అపవిత్రపరుచుకొని మన డబ్బులు సంపాదించిన, ఆరోగ్యంగా ఉన్న, సంతోషంగా ఉన్న, బిల్డింగ్లు కట్టిన ప్రయోజనమా చెప్పండి. కానీ మొట్టమొదటి మనం ఏం కావాలి చెప్పండి జీవితంలో? దేవుని దృష్టికి మన ప్రీతికరంగా, దేవుని యొక్క భయము భక్తి కలిగి హృదయం శుద్ధి చేసుకోవడము, భక్తి సాధన మీద మన దృష్టి ఉంచాలి. దేవుడు నాకు ఉండగా ఈ లోకంలో ఏదీ లేదు. హల్లెలూయా. లోకంలో ఏముంది? నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డమ్ము ఉంది, ఘనత ఉంది, డబ్బు ఉంది, పాపం ఉంది, అన్ని ఉంది. ఈ లోకంలో ఏది నాకు వద్దు. ఈ తీర్మానానికి ఉన్నదా? దేవునితో మాట్లాడుతున్నాడు. మరి నీకు ఆశాపు లాంటి తీర్మానం నీకు ఉందా? ఆకాశం అందు దేవుడు తప్పన ఇంకో దేవుడే లేదు, ఎవరు లేరు, ఆయన ఉంటే చాలు. ఆయన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. దేవుడు నాతో ఉండగా ఈ లోకంలో ఏది పోదయ్యా. ఆయన అన్న పెడితే తింటాను, లేకపోతే ఉపవాసం. నా సేవ జీవితంలో ప్రారంభం ఇదే తీర్మానం, ఇప్పుడు అదే ఉన్నాను నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు జనబాధనే సేవ ప్రారంభించే స్టార్టింగ్లో సరాస్పేటకు దేవుడు పోమని చెప్పినప్పుడు నాకు చాలామంది పేరు చెప్పాను. కానీ దైవ సేవలో నాకు నువ్వు బాగా డిగ్రీ చదువుకున్నావు కాబట్టి మంచిగా బైబిల్ కాలేజ్ వెళ్ళాలా, అక్కడ వెళ్తే నువ్వే 100 మంది సేవకులు అమెరికా ఫండ్ వస్తుంది, నువ్వే డబ్బులు ఉంటుంది, 100 మందికి నువ్వు జీతాలు ఇస్తావు, మంచి ఘనత ఉంటుంది, డబ్బు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు ఇస్తారు నీకు డబ్బులు? ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఏం సాయం దీన్ని ఎట్లా సేవ చేస్తావు అని చాలామంది సేవకులు నాకు అన్నారు. కానీ నాకు మాత్రము మనసాక్షి ఒప్పుకోలేదు, నా హృదయం ఒప్పుకోలేదు. ఆ చెప్పిన మాట నేను ఈ డబ్బు గురించి మాట్లాడతాను ఏంటి నేను బాధపడ్డా. నేను అదేంటి నా ఏసైనా పోషించలేడా, నమ్మలేడా, నాకు ఏడా? సరాసపేటకి దేవుడు పోమని చెప్తున్నప్పుడు ఆత్మీయ తండ్రి చెప్తే కూడా వారు నమ్మలేదు. నీతో దేవుడు మాట్లాడా? దేవుడు పోమని చెప్పాడా? ఎట్లా సేవ చేస్తావు, డబ్బు ఎట్లా ఉంటుంది నీకు అని చాలామంది నాకు బెదిరించి మొత్తం భయంకరంగా పరిస్థితుల్లో తెచ్చారు. అందరూ మాట విని లాస్ట్ ఏడ్చుకుంటూ ఉపవాస ప్రార్థన చేసి, ప్రభువా అందరేమో అట్లా పరిస్థితి ఎట్లా, పోషణ కష్టము, అక్కడ పోవడం మంచిది కాదు, ఏరియా చాలా మంచిది కాదు, అలా ఆర్ఎస్ఎస్లు ఎక్కువ ఉంటాయి, దాడులు ఎక్కువ జరుగుతాయి అని చాలా రకరకాల బెదిరిస్తున్నారు. ప్రభు అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తుండగా మన మనోనేత హృదయం దేవుడు తెలిసి మొత్తం వాళ్ళకి విషయాలన్నీ కూడా ధ్యానించిన తర్వాత అప్పుడు నా మైండ్లో ఒకటి తీర్మానం చేసుకున్నాను. నేను ఇప్పుడు అక్కడ పోవాలంటే ఏం కాదు, శ్రమ రాక తప్పు, బైబిల్ చెప్తుంది. కాబట్టి శ్రమలు వస్తుందని చెప్పేసి మనం భయపడితే సువార్త చేయలేదు, చేయకుండా మనమే ఉండలేదు. ఇట్లాగనే సువార్త చేయాలి. చేస్తే ఏం చేస్తారు? సంవత్సరాలు కొడుతూనే చేస్తారు. మరి సువార్త చేయాలంటే మనకి డబ్బులు కావాలి, ధనం కావాలి, ఫుడ్ కావాలి, అన్నీ కావాలి. అప్పుడు నేను హృదయపూర్వకంగా తీర్మానం చేసుకున్నాను. నా జీవితంలో మోకరించి ప్రార్థన చేస్తూ శుద్ధిస్తూ దేవుని వైపు చూస్తూ నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నా మానసికంగా సిద్ధపడ్డాను. ప్రభువా నేను సువార్తకి వెళ్తున్నా, నా తరగా నరికేసాడు, నా కాలు నరికేసాడు, నన్ను చంపేసాడు, ముఖం నరికేసాడు, అయిపోయింది, క్లోజ్, చచ్చిపోయింది. నేను అదే కదా చేసేది. తరగపోతే తరగపోతుంది, కాలు చేతులు నరుకుతారు, చంపేస్తారు, జైలు చేస్తారు, ఏదో టార్చర్ పెడతారు. ఓకే, పర్వాలేదు. పోవడానికి ఇక్కడ ఫుడ్ కావాలి కదా, సేవ చేయాలి కదా. అప్పుడు నేను దేవుని ప్రభువా నువ్వు అన్నం పెడితే సేవ చేస్తాను, అన్నం పెట్టకపోయినా సరే నేను సేవ చేస్తాను. నేను మాత్రం సువార్త నడుచుకుంటూ పోతా, అలాగే పరిచయం నడుచుకుంటూ నేను చేస్తా. నువ్వు ఉంటే చేయాలి, లేకపోతే అన్నం పెట్టకపోయినా సరే మాత్రం నేను సువార్త ఆపని చెప్పేసి ఒట్టి చేతుల్లో 50 రూపాయలు తీసుకొని సాస్ పెట్టుకొని పోయాను. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నా ప్రభు నాకు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండని దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎప్పుడు కూడా నాకు నా అవసరం, నాకు ఏది అవసరం అది ఎప్పుడు కూడా అద్భుతంగా దేవుడు అవసరంగా తీర్చాడు. కానీ ఏనుగు నేనైతే బిచ్చమడిగే పరిచయం నాకు దేవుడు తెలియదు. హల్లెలూయా. కానీ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఇదే తీర్మానం. అందుకని నేను మనుషుల్ని నమ్మను, మనుషుల మీద ఆధారపడను, మనుషుల వైపు చూడను. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఇస్తే సంతోషం, ఇయ్యకపోయినా నేను ఆయన విడిచిపెట్టాను. అట్లా అది విశ్వాసం. హల్లెలూయా. ఇస్తే నమ్ముతాను, ఎవరు నమ్ముతారు. హల్లెలూయా. కానీ దేవుడు కనికరం గల దేవుడు. ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా సరే నేను స్తుతిస్తా ప్రభా అనడం ద్వారా ఆ దేవుడు అలాగే అన్ని ఇచ్చి సమకూర్చి ఇప్పుడు దాకా నా దగ్గర చాలామంది ఆర్థిక బలం ఉన్నవారు, ఉద్యోగం చేసిన అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ చాలామంది సేవ చేయలేకపోయారు. నా దగ్గర ఏం లేదు, డబ్బులు లేదు, జనం బలం లేదు. అప్పటి నుంచి దేవుడు తన సేవను ఆశీర్వదిస్తూ అలాగే అనేక సంఘాలు కట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది.
8 సంఘాలు అయింది, తెరాప సంఘం 8 సంఘాలు అయింది. హల్లెలూయా. 8 సంఘాలు 500 మంది బాప్తిసం వేయడం ద్వారా అది ఏముంది నా దగ్గర? డబ్బులుందా? జనబలం ఉందా? ఎవరు లేదు. ప్రారంభంలో శివ ప్రారంభంలో మేము చేసేటప్పుడు మాకు ఒక యూత్ డోలు కొట్టేటోళ్ళు లేదు. పాస్టర్ అమ్మ డోలు కొట్టాలి, పాట కూడా ఆమె పడాలి. ఎరుగు ఆమెనే పాట పాడుతుంది, ఎక్కువ తక్కువ పాట పాడుతుంది. ఆ డోలు కొట్టుకుంటూ పాట పాడుతుంది. మేము ఇట్లా కొన్ని సంవత్సరాలుగా మేము భార్యాభర్తలు ఇద్దరమే వెళ్ళి ఇద్దరమే డోలు కొట్టుకొని ఇద్దరమే వాయిదాలు వేసుకుంటా సువార్త చేసుకుంటా చేస్తే ప్రార్థన చేసిన ప్రభు అనేకులు యవనస్తులు సహకరించే వారిని లేవనెత్తుకుంటే దేవుడు మెల్లమెల్లగా అందరికీ కొన్ని సంవత్సరాల తర్వాత లేపును సహకరించేవారు. హల్లెలూయా. కానీ మేమెప్పుడు నిరాశపడలేదు. మనకి ఇంతవరకు చేత అయితే అంతవరకు నమ్మకంగా చేయాలి. దేవుడు ఇస్తే మంచి, లేకపోతే ఆ చిన్న పాప తేజకు మేము ఆమె 9 నెలలు దాదాపు 8 నెలల వరకు మేము ఆ ప్రెగ్నెన్సీలోనే ఆమె నాతో పాటు రాత్రి 2 గంటలకు 3 గంటలకు వర్షంలో వానలో చలికాలంలో దుమ్మ కొట్టకుండా మేము చేసినాం. అది పుట్టిన తర్వాత 3 నెలలు ఆమె రెస్ట్ ఉన్నది. చిన్న పాప వేసుకొని ఈ వర్షాకాలం మీద చాలా మంది రావడం లేదు, చల్లగా ఉంది, ఎందుకు రావడం. మేము చిన్న పాప వేసుకొని మంచి కప్పి బండి మీద మేము ఇద్దరము మొగిలిగుంట పోతుంది, అక్కడ అక్షంపల్లి పోతుంది, శివుడే మాత్రం చిన్న పాప. మా ఓనర్ మా బాధని చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఇదేం సార్ ఈ 12 గంటలకు వస్తున్నారు, ఈ వర్షంలో ఈ చలిలో మీరు ఎట్లా పోతున్నారు, పాప పరిస్థితి ఏంటి అని ఆ ఓనర్ అన్నదమ్మన్న ఇప్పుడున్నాడు ఆయన, ఇక నా కారు తీసుకొని మీరు వాడుకోండి సార్ అన్నాడు. చూస్తే ఏం సేవ, ఇంత సేవ ఏడా చూడలేదు. మేము భార్య ఇద్దరు రాత్రి పూట వస్తున్నారు, చిన్న పాప ఉంది, పసిపాప. కాబట్టి మీరు ఈ కారు తీసుకున్నది వాడుకోండి. కానీ మా కారు మనము పాత కారు టాటా ఇండికా ఇచ్చాం. ఆ కారుకి రిపేర్ అయితే ఏమైనా నేను భరించినామయ్యా, మాకు ఈ కారు వద్దని చెప్పిన. ఆ రిపేర్ అంతా నేను భరిస్తాను, డీజిల్ పంపిస్తాను, ఎక్కడ పోవాలన్నాడు. కానీ నేనేమో ఎక్కడ పోతాను ఎప్పుడు పోతాను నాకు టైం టేబుల్ ఉండదు. మళ్ళీ సడన్గా ఎక్కడ తీసుకోపోయినా ప్రార్థనకు మళ్ళీ నీకైనా పని వస్తే నీకు ఇబ్బంది అవుతుంది, నా చెడ్డ సాక్ష్యం అయితే పాస్టర్ గారు మోసం చేసిన ఉంటుంది కాబట్టి నాకు కారు అవుతుంది చెప్పిన. పర్లేదు సార్, కారు తీసుకోపోవాల్సి పోతే వేరే ఆడ మీద నా పని మీద తీసుకోపోతాగా, నువ్వు మన కారు తీసుకోపోవాలి దేవుడికి ఇస్తుంది. ఆ కారు తీసుకొని మేము అప్పుడు నాలుగేళ్ళ సంఘానికి వెళ్ళి దేవుడికి మేము కనుక అలాగే ఫస్ట్ పని మీద దాని తర్వాత నాలుగేళ్ళకి ఆ కారు తీసుకొని సేవ చేసినాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మనం కలిగిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలా, దేవుని మీద మనం ఆధారపడాలా. చుట్టుపక్కల వైపులు ఎప్పుడు చూడవద్దు. లోకం వైపు చూసినవా ఆసంపులాగా హృదయం గాయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? వాళ్ళది కాదు, నీ జీవితం నీకే, ఎవరి జీవితం వాళ్ళకి, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకే, ఎవరి ఆత్మ జీవితం వాళ్ళకి. నీ సిచ్యువేషన్ బట్టి, నీ కుటుంబం బట్టి, నీ పట్ల ఒక సంకల్పం, ఒక ప్లానింగ్, ఒక గురి ఉంటుంది దేవునికి. దాన్ని బట్టి నీకు వచ్చే సమస్యలు వేరు, ఎదురు వ్యక్తి సమస్య వేరు, ఇంకొక సమస్య వేరు, అందరికీ సమాధానంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిగిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి, దీని మీద ఆధారపడచ్చు. ఈ లోకంలో నాకు ఏది లేదు ప్రభా, నువ్వు ఉంటే నాకు సాధన విశ్వాసంగా జీవిస్తే పరలోకంలో యుగంలో అలాగే దేవుడు జీవిస్తారు, విశ్వాసం కాపాడుకుంటాడు. దేనికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీర్మానం చేద్దాం ఇప్పుడు? ఆసాపు లాంటి తీర్మానం. ఏం తీర్మానము? ఆసాపు ఏమన్నాడు? దేవాళ్ళు నాకు ఉంటే చాలాసార్లు దయచేసి మన సంఘంలో స్త్రీలైనా పురుషులైనా మీరు పక్కన లేడీ జీవన బంగారం వేసుకునేది, బయట తొలలు తెచ్చింది, 3 తొలలు వచ్చింది మాత్రం మీరు వారి చూడకూడదు. చూసిరా ఇంట్లో కొడలు స్టార్ట్ అవుతుంది, హృదయంలో గాయం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. పురుషులు మీరు కూడా అలాగే దయచేసి వేరే ఆడవాళ్ళ వైపు చూడకూడదు. హల్లెలూయా. మన భార్య మనకే, వాళ్ళకే, ఎవరి పరిస్థితి వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళకి మనం మారినే వాళ్ళకి మనం ఎవరు మార్చలేదు. హల్లెలూయా. పెళ్లి చేసుకుని అంతే ఉన్న దాంట్లో హ్యాపీగా కూడా నేర్చుకోవాలి. లేకపోతే హృదయం ఏమవుతుంది? గాయం అయిపోతుంది. హల్లెలూయా. ఆమెలాగా ఆమె తెల్లగా ఉన్నది, నేను భార్య నల్లగా ఉన్నదంటే కుదరదు. పెళ్లి చేసుకునేప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు చేసి ఉంటుంది. హల్లెలూయా. పెళ్లి అయిన తర్వాత నల్లగైనా కర్రగినా రోగం వచ్చినా బాధ వచ్చినా ఏం చేయాలి? కాపురం చేస్తాము, తీర్మానం చేసుకున్నాం, అప్పుడు మనం ప్రమాణం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరికి చూడాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అన్ని మాయాలోకం. హల్లెలూయా. ఏం లోకము? అంత మాయాలోకం అని ఎవరు అన్ని పాపాలు చేసి అనుభవించిన తర్వాత సొలొమోనుకు దేవుడు మంచి మాదిరి ఉంచాడు. ఆయన అంత సుఖం అనుభవించిన వాడు ఎవరు లేరు, డబ్బులు అనుభవించిన ఎవరు లేరు. అన్ని వ్యర్థముల బాబు, అన్ని వేస్ట్. యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండి ఆయన ఆజ్ఞను గైకొనడమే వేస్ట్ తప్ప మిగతా అన్ని వేస్ట్ అని దేవుడు చెప్పాడు. కాబట్టి కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉంటూ దేవుని మీద ఆధారపడుతూ ఈ లోకవాణి మన వైపు చూడకుండా, లోకవాణి ఆశించకుండా, పరిశుద్ధత వైపు, నిత్య ఆశీర్వాదం వైపు చూస్తూ మనం వెళ్ళిపోవాలి. పక్క వాళ్ళతో మనం పోల్చుకోవద్దు. వేరే కుటుంబం వాళ్ళదే, మనది. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి పరిస్థితి వాళ్ళు ఉంటుంది. ఏ కుటుంబంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ బైబిల్లోనూ భక్తులను ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో ఏసావు వైపు చూడాలి. హల్లెలూయా. ఆసాపు ఎప్పుడు బతికిండు? లాస్ట్ ఎక్కడ పోయాడు? దేవుని పరిశుద్ధ స్థలంలోకి.
ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలో ఈ బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో చూడు, ప్రతి సమస్యలో ప్రతి పరిస్థితులు ఎవరు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఈ బైబిల్లో చూడాలి. కానీ పక్క మనుషులతో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోండి. అందరి పరిస్థితి ఒకటే ఉండదు, అందరి సమస్య ఒక విధంగా ఉండదు. నువ్వే నీ జీవితం, నువ్వే హీరో, నువ్వే రాణి, నువ్వే రాజు, నువ్వే దేవుని కుమారుడుగా, నీ దేవునికి ఇష్టడు కానీ సంతోషంగా హ్యాపీగా ముందు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి మనం ఆ సభలాగా అట్టి తీర్మానం